హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిట్. మనం ఎకనామీలో భాగంగా పేదరికం, ఈ పావర్టీ అనేది మనకు ఏ విధంగా లెక్కిస్తాం అనే క్లాసు దీంట్లో చూస్తాం. అంటే కొన్ని పద్ధతులు ఉంటాయి, మనకి 4 పద్ధతులు ఉంటాయి. హెడ్ కౌంట్ రేషియో అని చెప్పేసి, అదేవిధంగా పీ ఇండెక్స్ అని చెప్పేసి, గిని ఇండెక్స్ అని చెప్పేసి, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి, ఇట్లా రకరకాల పద్ధతులు ఉంటాయి. పేదరికాన్ని లెక్కించే పద్ధతులు అని చెప్పేసి ఈ క్లాసులో చూస్తాం మనం. ఓకే, ఇది క్లాస్ కంప్లీట్ అయిపోతే మనకి పేదరికం అనే టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూడడం జరిగింది. ఓకే, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పి దీనికి సంబంధించి ఆల్రెడీ మనం అప్డేట్ చూసినాం. 2023కి సంబంధించి మల్టీ ఇంపేకి సంబంధించి అప్డేట్ అయితే చూసినాం. మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో బాగా మనం ఇండిసెస్ చెప్పినాం మనం. ఓకే, అక్కడ చూసినాం. ఇక్కడ చూస్తే మనము ఫస్ట్ హెచ్సిఆర్ పద్ధతి, హెడ్ కౌంట్ రేషియో పద్ధతి అని చెప్పేసి పిలుస్తాం. హెచ్సిఆర్ అంటే మనకి ప్రతి ఒక్కరి యొక్క హెచ్సిఆర్ పద్ధతిని మనకు దండేక అనే రాత కనిపెడతాం. మనకి దండేక అండ్ రాత్, దండేక అండ్ రాత్ దీన్ని హెచ్సిఆర్ పద్ధతిని మనకు కనిపెడతారు. దేని ఆధారంగా చూస్తారంటే పావర్టీ లైన్ ఆధారంగానే దీన్ని లెక్కించడం జరుగుతుంది. పావర్టీ లైన్ ఆధారంగా అంటే మనం పావర్టీ లైన్ ఏ విధంగా తీసుకున్నాం, కనీస అవసర వ్యయాన్ని ఎవరైతే చేస్తారో దాన్ని పావర్టీ లైన్ చెప్పేసి చెప్పుకున్నాం. కనీస అవసరాలు అంటే ఏంటో మనం ఆల్రెడీ చూసిన ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, గృహవస్తులు కావచ్చు, పాదరక్షలు కావచ్చు, మన్నిక వస్తువులు కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్య ఖర్చులు కావచ్చు, ఇవన్నీ భరించే వాళ్ళను, వ్యయం చేసే స్థితి ఉన్న వాళ్ళని మనం పేదరికంలో, లేని వాళ్ళను పేదరికంలో ఉన్నారని చెప్పేసి చెప్తాం. రైట్, అట్లా మనకు పావర్టీ లైన్ అని చెప్పేసి వీళ్ళే కనిపెడతారు. ఆ పావర్టీ లైన్ కనిపెట్టారు కాబట్టి హెచ్సిఆర్ పద్ధతి అనేది వీళ్ళ ద్వారానే వచ్చింది. అట్లా హెడ్ కౌంట్ రేషియో పద్ధతి అని చెప్పేసి చూస్తాం. దీన్ని ఏం లేదు, జస్ట్ సింపుల్గా చెప్పాలంటే పేదరికాన్ని మనము జస్ట్ పేదవారి సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 100. ఇది సింపుల్. ఇది మనకి హెడ్ కౌంట్ రేషియో అని చెప్పచ్చు. ఏం లేదు, మనం జనరల్గా చూడాలంటే అంటే పావర్టీ లైన్ ఆధారంగానే పేదరికాన్ని కొలుస్తాం. పేదవారి సంఖ్య, మొత్తం జనాభాలో పేదవారి సంఖ్య ఎంత ఉందో దాన్ని డివైడ్ చేసి మనకు మల్టిప్లై ఇంటూ 100 చేస్తే మనకు పేదరికం అనేది వస్తుంది అని చెప్పేసి ఈ పద్ధతి హెడ్ కౌంట్ రేషియో అని చెప్పేసి దండేక అండ్ రాత్ కనిపెడతారు. ఈ పద్ధతిలో మనం జనరల్గా నిరపేక్ష పేదరికాన్ని కొలుస్తాం. జనరల్గా పేదరికం అంటే ఏంటి, నిరపేక్ష పేదరికం. సాపేక్ష పేదరికం అంటే వేరు. అది ఎక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉన్న వాళ్ళని, తక్కువ జీవన ప్రమాణ స్థాయి ఉన్న వాళ్ళని కంపారిజన్ చేస్తూ వాళ్ళకంటే తక్కువ ఉంటే పేదరికంలో ఉన్నారు అని చెప్పేసి చెప్తాం. అది వేరు, అది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని మనం పేదరికం అని చెప్పి చెప్పినాం కదా. దాన్ని చూసుకుంటే నిరపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికాన్ని కొలుస్తాం హెచ్సిఆర్ పద్ధతిలో. రైట్, అయితే మనకి భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి మెయిన్గా ఉపయోగించే పద్ధతి హెచ్సిఆర్ పద్ధతి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రధానమైన పద్ధతి కూడా ఇది, ఉపయోగకరమైన పద్ధతి కూడా ఇది అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, రైట్. ఇంకొకటి నెక్స్ట్ పీ ఇండెక్స్ అని చెప్పేసి. రైట్, ఈ పీ ఇండెక్స్ కనిపెట్టింది ఎవరంటే అమర్త్య సేన్. అమర్త్య సేన్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఆర్థిక శాస్త్రంలో మన భారతదేశానికి సంబంధించిన మొదటి నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త అని చెప్పేసి తెలుసు మనకి. రైట్, అమర్త్య సేన్. ఓకే, రైట్. అట్లా ఈ హెచ్సిఆర్ పద్ధతిలో కొన్ని లోపాలను అని చెప్పేసి దాన్ని సవరించడం కోసం మనకి ఎవరైతే ఈ బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉంటారో, ఆదాయంలో ఉండే వ్యత్యాసాల ఆధారంగా, బిలో పావర్టీ లైన్ వాళ్ళలో ఉండే ఆదాయ వ్యత్యాసాల ఆధారంగా ఈ పీ ఇండెక్స్ అనేది కనిపెట్టడం జరుగుతుంది. అయితే దీన్ని పేదరికం తీవ్రతను లెక్కించుటకు ఈ పీ ఇండెక్స్ అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది. ఏంటంటే పేదరికపు తీవ్రత, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పేదరికపు తీవ్రతను లెక్కించడంలో పీ ఇండెక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. పేదరికపు దిగువన అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆదాయాలను బదిలీ చేస్తే పేదరికపు తీవ్రతను తగ్గించవచ్చని ఏం లేదు. మనకు గవర్నమెంట్స్ సంక్షేమ పథకాలు పెడుతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకు పెడుతుంది అంటే పేదరికాన్ని కొంత మొత్తంలో తగ్గించడం కోసం, అంతే. అట్లా తగ్గించడం ద్వారా దాని పేదరికపు తీవ్రతను తగ్గించవచ్చు అని చెప్పేసి పీ ఇండెక్స్ మనకు తెలియజేస్తుంది, అంతే. అయితే పేదలలో మరి నిరుపేదలను గుర్తించడానికి మనకు పీ ఇండెక్స్ అని చెప్తుందంట. పేదరికపు తీవ్రతను చెప్తుంది, పేదలలో నిరుపేదలను చెప్పడానికి కూడా పీ ఇండెక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అమర్త్య సేన్ మనకు చెప్పడం జరిగింది. అట్లా అమర్త్య సేన్ గురించి మాట్లాడితే మనకు 1998లో మనకి నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు, అదేవిధంగా ఓవరాల్గా మనకి 6వ వ్యక్తి, నోబెల్ బహుమతి పొందిన 6వ వ్యక్తి అని చెప్పి చెప్పొచ్చు. రైట్, ఇక మెయిన్గా మనకి మొదటి ఆసియావాసి అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. మొదటి ఆసియావాసి అమర్త్య సేన్. ఓకే, ఈయన మెయిన్గా ఏంటంటే వెల్ఫేర్ ఎకనామిక్ సంబంధించిన సంక్షేమ అర్థశాస్త్రం సంబంధించిన
వ్యక్తి ఆర్థికవేత్త ఏంది వెల్ఫేర్ ఎకనామిక్ సంబంధించి కృషి చేయడం జరిగింది మనకి అమర్త్య సేన్. ఓకే, అమర్త్య సేన్ ప్రముఖ గ్రంథం వచ్చేసి చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అని చెప్పేసి ఉంటుంది. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ ఓకే, ఏం లేదు ఇక్కడ హెచ్సిఆర్ అని చెప్పినాం, దండేకర్ అండ్ రత్ జనరల్గా పావర్టీ లైన్ ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. పావర్టీ లైన్ కూడా కనిపెట్టింది వాళ్ళే. ఏం లేదు, పేదవారి సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 100 పేదరికం అంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూస్తే పి ఇండెక్స్ అంటే ఇది పేదరిక తీవ్రతను కొలుస్తుంది. ఇది దీంట్లో కొన్ని లోపాలు అని చెప్పేసి ఈ పి ఇండెక్స్ కనిపెట్టడం జరిగింది అమర్త్య సేన్. ఏంటంటే ఆదాయాల యొక్క అసమాన వ్యత్యాసాలను బట్టి దీన్ని చూడడం జరిగింది. అంటే పేదరికంలో పేదవాళ్ళు ఉంటారు, మళ్ళీ నిరుపేదలు ఉంటారు. అట్లా ఆదాయాల మధ్య వ్యత్యాసాలను బట్టి మళ్ళీ పేదరిక తీవ్రతను తెలియజేస్తుంది పి ఇండెక్స్. అదేవిధంగా నిరుపేదలను గుర్తిస్తుంది. అదే ఆదాయ వ్యత్యాసాలు అంటే మన పేదలు ఎవరు, నిరుపేదలు అని చెప్పేసి చెప్పవచ్చు. అట్లా అమర్త్య సేన్ మనకు చెప్పడం జరిగింది. అమర్త్య సేన్ చూస్తే మనకి 1998లో మనకి నోబెల్ బహుమతి వస్తుంది అమర్త్య సేన్కి. మొదటి ఆసియావాసి, అదేవిధంగా మనకి మొదటి భారతీయుడు అని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే 6వ వ్యక్తి అని చెప్పేసి వెల్ఫేర్ ఎకనామిక్ సంబంధించి మెయిన్ కృషి చేయడం జరిగింది. ఓకే, చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేది అమర్త్య సేన్ యొక్క ప్రముఖ గ్రంథం. నెక్స్ట్ చూస్తే పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది. అది పావర్టీ గ్యాప్ ఇండెక్స్. ఆ గ్యాప్ని పట్టుకుంటే మనకు పావర్టీ గ్యాప్ ఇండెక్స్ ఏంటో తెలుస్తుంది. పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి అయితే ఈ ప్రపంచ బ్యాంకు చెందిన మార్టిన్ రావెలియన్, గౌరవ్ దత్, ఎవరు మార్టిన్ రావెలియన్ అండ్ గౌరవ్ దత్ అని చెప్పేసి మనకు ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఈ పేదరికపు రేఖ ఏదైతే పావర్టీ లైన్ ఉందో, ఒకటి పావర్టీ లైన్, రైట్. రెండోది మనకి వివిధ రాష్ట్రాల్లో అంటే జనరల్గా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో మనకి బీపీఎల్ ప్రజలు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు, పావర్టీ లైన్ అన్నాం కదా, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు సగటున ఎంపీసీ తీసుకొని, ఇప్పుడు పావర్టీ లైన్ ఒకటి, నెక్స్ట్ బిలో పావర్టీ లైన్ బీపీఎల్ వాళ్ళ యొక్క ఎంపీసీ అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. ఏదైతే మంత్కి సంబంధించి వ్యయం చేసేది, కన్సంప్షన్ వినియోగం అండ్ వ్యయం చేసేదాన్ని బట్టి కనీస వ్యయంగా తీసుకున్నాం లాస్ట్ది. దాన్ని బట్టి వ్యత్యాసం ఏ విధంగా ఉంది, వ్యత్యాసాన్ని బట్టి తీవ్రత స్థాయిని బట్టి ఏం లేదు, పావర్టీ లైన్ కనీస అవసరాలు తీర్చుకునే స్థితి పావర్టీ లైన్. దానికి సంబంధించి ఇంకొక దాన్ని చూస్తే మనకి ప్రతి రాష్ట్రంలో ఉన్న బిలో పావర్టీ లైన్ వాళ్ళ యొక్క వినియోగ వ్యయం అనేది ఇవి రెండింటి మధ్య తేడా ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్య తేడాను బట్టి కనిపెట్టింది మనకు పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పి చెప్పవచ్చు, రైట్. అట్లా ఈ రాష్ట్ర స్థాయిలో లెక్కించడానికి మనకు పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఏం లేదు, మనకి రాష్ట్రంలో ఉన్న ఎంపీసీ వాళ్ళు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా పావర్టీ లైన్ అనేది మనకు ఒకటి పెట్టుకున్నాం, పావర్టీ లైన్ అంటే ఎవరు అని చెప్పేసి, దానికి బిలో పావర్టీ లైన్ వాళ్ళకు మధ్య తేడాను వివరించేది మనకు పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్తాం. ఇది మనకు వరల్డ్ బ్యాంక్ చెందిన ఆర్థికవేత్తలు మార్టిన్ రావెలియన్ అండ్ గౌరవ్ దత్ దీన్ని కనిపెట్టడం జరిగింది. అయితే జనరల్గా మనము పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటే మెయిన్గా పావర్టీ లైన్ విలువ మైనస్ బీపీఎల్ ఎంపీసీ వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్న బీపీఎల్ ఎంపీసీ, రైట్. బీపీఎల్ ఎంపీసీ సగటు అన్నట్టు, సగటు బై పావర్టీ లైన్ విలువ సేమ్ మళ్ళీ, అంటే పావర్టీ లైన్ విలువ నుంచి ఒక రాష్ట్రంలో ఉన్న బిలో పావర్టీ లైన్ వాళ్ళ యొక్క కన్జంప్షన్ ఏ విధంగా ఉందో దాని యొక్క యావరేజ్ని తీసేస్తే మనకు వచ్చేదే, తీసేసి మళ్ళీ పావర్టీ లైన్తో భాగిస్తే మనకు వచ్చేది పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పి చెప్పచ్చు. ఏం లేదు, పావర్టీ లైన్ మైనస్ ఒక రాష్ట్రంలో ఉన్న బీపీఎల్ సగటు ఎంపీసీ బై పావర్టీ లైన్ విలువ అని చెప్పేసి చెప్తాం. ఏది పావర్టీ గ్యాప్ ఇండెక్స్ సంబంధించి మార్టిన్ రావెలియన్ అండ్ గౌరవ్ దత్ సంబంధించి వీళ్ళు చెప్పడం జరుగుతుంది పావర్టీ గ్యాప్ ఇండెక్స్. అయితే మనకు ఈ పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అనేది విలువ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మనకు పేదరిక తీవ్రత అనేది అధికంగా ఉందని చెప్పేసి గుర్తిస్తారు.
దీనికి వాల్యూ అయితే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, గ్యాప్ అనేది ఎక్కువ ఎవరికి ఉంటుందో, ఎక్కడ ఉంటుందో ఆ రాష్ట్రంలో పేదరిక తీవ్రత అనేది ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా మనకు 3 పద్ధతులు చెప్పినాయి ఇప్పుడు. హెచ్సిఆర్ పద్ధతి, అదేవిధంగా హెడ్ కౌంట్ రేషియో ఇదొకటి, పావర్టీ గ్యాప్ ఇండెక్స్, రైట్. నెక్స్ట్ ఇంకొకటి మనకి పి ఇండెక్స్ అని చెప్పేసి అమర్త్య సేన్. ఇవి 3 పద్ధతులు మనకు జనరల్గా నిరపేక్ష పేదరికాన్ని కొలుస్తాయి. అంటే జనరల్గా పేదరికాన్ని కొలిచే పద్ధతులు హెచ్సిఆర్ కావచ్చు, పి ఇండెక్స్ కావచ్చు, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ కావచ్చు, రైట్. అట్లా మనకి 3 పద్ధతులు నిరపేక్ష పేదరికాన్ని కొలుస్తాయి. అదేవిధంగా హెచ్సిఆర్ నిరపేక్ష పేదరికం అంటే జనరల్గా మనకు పేదరికం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూస్తే మనకు గిని ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ 3 పద్ధతులు నిరపేక్ష పేదరికాన్ని కొలుస్తాయి. ఎవరు ఏది కనిపెట్టిందని చెప్పేసి చూసుకోవాలి. అదేవిధంగా దేనిలో ఏముందని చెప్పేసి, అంటే పి ఇండెక్స్ అంటే ఏంది, అదేవిధంగా పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అంటే ఏంది, హెడ్ కౌంట్ రేషియో ఇండెక్స్ అని చెప్పి రేషియో అంటే ఏంది, ఒకసారి 3 చూసుకున్న తర్వాత నెక్స్ట్ చూస్తే మనము గిని ఇండెక్స్ అని చెప్పేసి చూడాలి, రైట్. గిని ఇండెక్స్, ఈ గిని ఇండెక్స్ మనకు అభివృద్ధి పరిచింది, అంటే దీన్ని కనిపెట్టింది మాత్రం గిని అనే వ్యక్తి. దీన్ని అభివృద్ధి పరిచింది ఎవరంటే లారెంజ్ అని చెప్పేసి ఉంటారు, లారెంజ్. ఓకే, అయితే గిని ఇండెక్స్ ఆధారంగా మనకు లారెంజ్ అనే ఆర్థికవేత్త లారెంజ్ వక్రరేఖను కనిపెడతాడు. లారెంజ్ అనే వ్యక్తి లారెంజ్ వక్రరేఖ. ఈ లారెంజ్ వక్రరేఖ మనకు ఆదాయ అసమానతలను సూచిస్తుంది. లారెంజ్ వక్రరేఖ లారెంజ్ కనిపెడతారు. గిని ఇండెక్స్ ఆధారంగా లారెంజ్ అభివృద్ధి చేసిన వక్రరేఖ అంటే లారెంజ్ వక్రరేఖ. ఈ లారెంజ్ వక్రరేఖ చూస్తే మనము ఆదాయ అసమానత తెలుస్తుంది. లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ వాస్తవ పంపిణీ సమరేఖ. ఇది ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఇట్లా చూసుకుంటే ఇది ఆదాయం అనుకుంటే, ఇది జనాభా అనుకుంటే, ఇది సమానంగా పంపిస్తుంది. ఇది ఆదాయం యొక్క వాస్తవ పంపిణీ రేఖ అనేది ఇక్కడ ఉంటే, మనం జనరల్గా ఈ ఆదాయ యొక్క వాస్తవ పంపిణీ రేఖ అనేది కరెంటు పోయింది, కన్ఫ్యూషన్. ఓకే, చూద్దాం, రైట్. ఇక్కడ మనము ఏం చూస్తున్నాం అంటే గిని ఇండెక్స్ సంబంధించి లారెంజ్ అనే వ్యక్తి లారెంజ్ వక్రరేఖను కనిపెడితే, ఈ లారెంజ్ వక్రరేఖ మనకు ఆదాయ అసమానతలను గుర్తిస్తుంది. ఆదాయ అసమానతలు మనము గ్రాఫ్ కనుక చూసుకుంటే ఇది ఆదాయ సమపంపిణీ రేఖ అని చెప్పేసి అంటుంది. ఆదాయ సమపంపిణీ రేఖ. అయితే దీనికి దిగువన ఉంటుంది ఇట్లా వస్తుంది ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ అని చెప్పేసి. అంటే ఆదాయ సమపంపిణీ రేఖ కంటే దిగువన ఉంటుంది ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ అని చెప్పేసి ఇక్కడ మనకు గిని ఇండెక్స్ చెప్పడం జరుగుతుంది. ఈ గిని ఇండెక్స్ సంబంధించిన గ్రాఫ్. గిని ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే, ఓకే, గిని ఇండెక్స్ మనకు లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ అసమానతలకు సంబంధించిన రేఖ అని చెప్పి చూడాలి. కుటుంబాల ఆదాయాలను మనకి వ్యత్యాసాల ఆధారంగా అంటే సాపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి గిని ఇండెక్స్ అండ్ లారెంజ్ వక్రరేఖ ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు గిని ఇండెక్స్ ఒకటి, అదేవిధంగా లారెంజ్ వక్రరేఖ అనేది రెండు కూడా ఏం చెప్తుందంటే మనకు సాపేక్ష పేదరికాన్ని కొలిచే పద్ధతులు. అంటే ఇది ఒక ఇండెక్స్, ఇది ఒక రేఖ, సాపేక్ష పేదరికాన్ని సూచిస్తాయి. మనము హెచ్సిఆర్ కావచ్చు, పి ఇండెక్స్ కావచ్చు, అదేవిధంగా పావర్టీ గ్యాప్ ఇండెక్స్ కావచ్చు, ఈ 3 మనకు నిరపేక్ష పేదరికాన్ని సూచిస్తే సాపేక్ష పేదరికాన్ని కొలిచేటి లారెంజ్ వక్రరేఖ అండ్ గిని ఇండెక్స్ అని చెప్పి చెప్తాం. అయితే దీనికి సంబంధించి 0 to 1 ఇక్కడ 0 ఉంటుంది, దాని తర్వాత ఇవ్వ అనుకోవచ్చు. అయితే 0 to 1 అని చెప్పేసి మనకు ఉంటుంది. 0 to 1లో 0 దగ్గర ఉంది అనుకోండి, పిండకి సంబంధించి 0 ఉంటే సమానత్వం ఉన్నట్టు, అంటే ఆదాయ అసమానతలు లేవు అని చెప్పేసి అర్థం. 0 ఉంది, ఇక్కడ 1 దగ్గర ఉంది అనుకో, ఆదాయ అసమానతలు ఉన్నాయని చెప్పేసి అర్థం. అది మనకు సూచిస్తుంది 0 నుంచి 1 వరకు రేఖ. గిని ఇండెక్స్ విలువ అనేది 0 to 1 ఉంటే, 0 దగ్గర ఉంటే సర్వసమానం అని, 1 దగ్గర ఉంటే మనకి ఎక్కువ అసమానతలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తుంది, రైట్. ఇది గిని ఇండెక్స్ సంబంధించి ఏం లేదు. మనం ఇప్పటిదాకా పేదరికాన్ని లెక్కించే పద్ధతులు 4 చూసినాం. ఒకటి హెచ్ఆర్, ఇంకొకటి పావర్టీ గ్యాప్ ఇండెక్స్, ఇంకొకటి టీ ఇండెక్స్, రైట్. ఇవి 3 నిరపేక్ష పేదరికాన్ని చూస్తే, గిని ఇండెక్స్ సంబంధించి గిని కనిపెడతాడు. గిని ఇండెక్స్ను ఆధారంగా చేసుకొని మనకు
లారెంజ్ అనే వ్యక్తి లారెంజ్ వక్రరేఖను కనపడుతుంది. ఇవి రెండు కూడా మనకు సాపేక్ష పేదరికాన్ని సూచిస్తాయి. మెయిన్గా ఆదాయ సమానతను సూచిస్తాయి అని చెప్పి చూడాలి. ఒకటి ఆదాయ సమపంపిణీ రేఖ కింద ఆదాయ వాస్తవ సమపంపిణీ రేఖ ఉంటుందని చెప్పేసి మనం చూసుకుంటే సరిపోతుంది. ఇవి 4 పద్ధతులు పేదరికాన్ని లెక్కించే పద్ధతులు అని చెప్పి చూడాలి. జనరల్గా ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని లెక్కించే పద్ధతులు కూడా మనకు ఉన్నాయి. అవి 2 రకాలు. ఒకటి ఇన్కమ్ బేస్డ్, రెండవది నాన్ ఇన్కమ్ బేస్డ్. అంటే ఆదాయాన్ని బేస్ తీసుకొని, రెండవది మనకి నాన్ ఇన్కమ్ బేస్డ్. రైట్. అయితే ఇన్కమ్ బేస్డ్ అంటే ఏముంటుంది? మనకు జనరల్గా జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది, వాళ్ళకి వచ్చే ఆదాయం ఏమున్నది, వాళ్ళ యొక్క అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో గాను అధిక ఆదాయం గల దేశాల గల వారి జీవన ప్రమాణ స్థాయి, అభివృద్ధి చెందిన దేశాలు ఎట్లున్నాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎట్లున్నాయి, జీవన ప్రమాణ స్థాయి ఏ విధంగా ఉంది, ఆదాయం ఎట్లా ఉంది అని చెప్పి చూసేది మనకు ఇన్కమ్ బేస్డ్ అని చెప్పి చెప్తాం. అంటే జీవన ప్రమాణ స్థాయిని పోల్చి చూస్తే మనం ఇన్కమ్ బేస్డ్ అని చెప్పి చెప్తాం. అంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కువ రిచ్గా, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు తక్కువ, కొంచెం మనం యూజ్ చేసే వినియోగ అవసరాలు కావచ్చు, వినియోగ వస్తువులు కావచ్చు, ఇట్లాంటి మనకు డిఫరెన్స్ ఉంటుంది. అట్లా జీవన ప్రమాణ స్థాయిని పోల్చి చూస్తేనేమో ఇన్కమ్ బేస్డ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతుల్లో ఇది కూడా ముఖ్యమైనది. గిని ఇండెక్స్ అని చెప్పేసి చూస్తాం. ఆదాయం కాకుండా ఇతర అంశాల ద్వారా ఎట్లాంటివి కావచ్చు, వినియోగాన్ని బట్టి కావచ్చు, కనీస అవసరాలను బట్టి కావచ్చు, లేదా ప్రజల ఆస్తులను బట్టి కావచ్చు, వృత్తిని బట్టి కావచ్చు, విద్యాస్థాయిని బట్టి కావచ్చు, ఉపయోగించే వస్తువుల నాణ్యతను బట్టి కావచ్చు, అదేవిధంగా మన్నికను బట్టి కావచ్చు, పేదరికాన్ని లెక్కిస్తే మనకు నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అని చెప్పేసి పిలుస్తాం. నాన్ ఇన్కమ్ బేస్డ్, ఇదేమో ఇన్కమ్ బేస్డ్, ఇదేమో నాన్ ఇన్కమ్, పేరులోనే ఉన్న దానిలో కొత్తగా నేర్చుకునేది ఏమి లేదు. రైట్. భారతదేశంలో మనకి పేదరికాన్ని వినియోగాన్ని బట్టి ఎక్కువ లెక్కిస్తాం అని చెప్పేసి మనం పాయింట్ చూసుకోవాలి. భారతదేశంలో వినియోగాన్ని బట్టి పేదరికాన్ని లెక్కిస్తున్నాం, వినియోగాన్ని బట్టి పేదరికాన్ని లెక్కిస్తామని చెప్పేసి. అందుకే మనం ఏమన్నాం అంటే తలసరి జాతీయ ఆదాయం అన్నాం, తలసరి ఆదాయం అన్నాం, తలసరి కనీసం ఆదాయం అని చెప్పేసి అన్నాం. లాస్ట్కి మనకి మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అన్నాం. అంటే వ్యయం అన్నాం, కనీస వ్యయం అన్నాం, అదేవిధంగా తలసరి వ్యయం అన్నాం, మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అన్నాం. మొత్తానికి వినియోగాన్ని బట్టి మనం పేదరికాన్ని అంచనా వేస్తామని చెప్పేసి మనం మైండ్లో ఉంచుకోవాలి. రైట్. అట్లా వినియోగ స్థాయిని గణించి దాన్ని పొందడం చేయాల్సిన ఈ మార్కెట్ వస్తువులు ఏవైతే దాన్ని లెక్కించి మనం ఏ రేంజ్లో ఉంటుంది పేదరికం అని చెప్పేసి చూడడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ పావర్టీ లైన్ గురించి మనకు దిగువన ఉన్న వారిని పేదరికం అంటాం. అంటే ఏమంటున్నాం అంటే వినియోగాన్ని బట్టి ఆ వినియోగంలో ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, ఆ ఖర్చు చేసే వస్తువులకి ఏ విధంగా ధరలు ఉన్నాయి, ఆ ధరలు బట్టే పేదరికం అంటే బిలో పావర్టీ కింద ఉన్నారా, పావర్టీ పైన ఉన్నారా అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. అదే కదా మనం మాట్లాడుకున్నాం. కనీస అవసరాలు ఏవి ఉన్నాయో వాటిని కొనగలుగుతున్నారా లేదా అని చెప్పేసి. వరల్డ్ బ్యాంక్ అంచనా కూడా ఏమైంది, ఒక రోజు $1 వినియోగించే కనీస వ్యయంగా తీసుకొని అంచనా వేసింది. అట్లా ఆ శక్తి ఉందా లేదని చెప్పేసి చూస్తారు. అదే పేదరికం గురించి మనకు బేస్. రైట్. నెక్స్ట్ ఆదాయేతర పేదరికపు లెక్కింపు పద్ధతిలో ముఖ్యమైనవి ఆదాయేతర పద్ధతులు అని చెప్పేసి మనం ఏవి చూడొచ్చు అంటే, ఫస్ట్ మనం నిరపేక్ష పేదరికం చూసినాం కదా. ఇప్పుడు ఇన్కమ్ బేస్డ్ కింద ఏది వస్తుంది అంటే గిని ఇండెక్స్ వస్తుంది. ఇది ఇన్కమ్ బేస్డ్. ఇక్కడ HCR వస్తుంది, అదేవిధంగా పి ఇండెక్స్ వస్తుంది, అదేవిధంగా పావర్టీ గ్యాప్ ఇండెక్స్ వస్తుంది. రైట్. ఇవి నాన్ ఇన్కమ్ బేస్డ్ HCR, పి ఇండెక్స్, పావర్టీ గ్యాప్ ఇండెక్స్. ఇన్కమ్ బేస్డ్ అంటేనేమో గిని ఇండెక్స్ అని చెప్పేసి చెప్తాం. అది మనకు రీసెంట్గా మనకు హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ను మనము మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్గా మార్చుకున్నాం. ఫస్ట్ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ ఉండేది, ఇప్పుడు మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ వచ్చింది. దాని ప్రకారం మనం లాస్ట్ క్లాస్లో అప్డేట్ కూడా చూసినాం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి ఇండిసీస్లో భాగంగా. రైట్. ఓకే, ఇది కంప్లీట్గా మనకు పేదరికానికి సంబంధించిన కాన్సెప్ట్. జనరల్గా మాట్లాడుకుంటే పేదరికానికి కారణాలు ఏమి, భారతదేశంలో పేదరికానికి కారణాలు ఏమంటే చాలా రకాల జనరల్గా అంశాలు అందరికీ తెలుసు. ఒకటి ఆర్థిక అసమానతలు కావచ్చు, జనాభా పెరుగుదల కావచ్చు, నెక్స్ట్ నిరుద్యోగం కావచ్చు, వ్యవసాయ రంగంలో అల్ప ఉద్యోగిత లేదా అల్ప ఉత్పాదకత, అదేవిధంగా వనరుల యొక్క వినియోగం అనేది అల్ప వినియోగం, అల్ప వృద్ధి రేటు. అంటే ఉన్న రిసోర్స్ మనం ఎక్కువ వాడుకోకుండా కూడా మనం వృద్ధి చేసుకోవట్లేదు, ఉన్నప్పటికీ కూడా దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. సరిపడని అభివృద్ధి వ్యూహం, మనకు ఒక ప్లాన్ అనేది లేకపోవడం.
సాంఘిక రాజకీయ వ్యవస్థల్లో అవరోధాలు ఇలాంటి అంశాలు మనకు భారతదేశంలో పేదరికానికి కారణాలు అవుతున్నాయి. చాలా అంశాలు ఉంటాయి. అందులో భాగంగా ఇవి ముఖ్యమైనవి అని చెప్పేసి. మరి పేదరికాన్ని నిర్మూలించే కొన్ని చర్యలు ఇట్లాంటివి మనం ప్రత్యేకంగా బోర్డు మీద రాయాల్సిన అవసరం లేదు. మనకు అందరికీ తెలుసు. రైట్, ఇది చెప్పుకుంటే మనకి పేదరికం అనేది కంప్లీట్ అయిపోతుంది. జనాభా నియంత్రణ. పేదరికాన్ని నిర్మించాలంటే ఫస్ట్ జనాభాని నియంత్రించాలి. రెండోది ఆర్థిక అసమానతల తొలగింపు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా డెవలప్ అయితే మనకి అసమానతలు అనేది తొలగిపోతాయి. నెక్స్ట్ భూ సంస్కరణను అమలు చేయాలి. భూ సంస్కరణ అంటే ఇప్పుడు కొంతమందికి వందల లక్షల ఎకరాలు ఉంటాయి, కొంతమందికి అసలు భూములు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఈ భూ సంస్కరణ చేయడం వల్ల కొంతవరకు సమానత్వం వస్తుంది. వృద్ధిని వేగవంతం చేయడం, అక్షరాస్యతను పెంచడం, గ్రామీణ పారిశ్రామికీకరణ చేయడం అంటే విలేజ్లలో మనకి ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధి కల్పించడం, అదేవిధంగా డెవలప్మెంట్ ఉత్పత్తిని పెంచడం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది పేదరికానికి సంబంధించిన అంశాలు కంప్లీట్గా. మనం పేదరికానికి కారణాలు ఏంటి, పేదరికం తొలగించుకోవడానికి ఏం చర్యలు చేపట్టాలని చెప్పేసి చూసినాము. ఈ క్లాసులో మనము మెయిన్గా చూసింది ఏంటంటే పేదరికాన్ని లెక్కించే పద్ధతిలో భాగంగా హెచ్ఆర్ పద్ధతి అని చెప్పేసి, పీ ఇండెక్స్ అని చెప్పేసి, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి, గిని ఇండెక్స్ అని చెప్పేసి చూడడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ మూడు నిరపేక్ష పేదరికాన్ని కొలిస్తే గిని ఇండెక్స్ అనేది సాపేక్ష పేదరికాన్ని కొలుస్తుంది. గిని ఇండెక్స్ని కనిపెట్టింది గిని. అదేవిధంగా గిని ఇండెక్స్ ఆధారంగా చేసుకొని లారెంజ్ వక్రరేఖ అని చెప్పేసి లారెంజ్ కనిపెడతారు. ఈ లారెంజ్ వక్రరేఖ అనేది మనకి ఆదాయ సమానతను సూచిస్తుంది. రైట్, అట్లా. ఓకే, ఇంకోటి ఈ ఇన్కమ్ బేస్డ్ అని చెప్పేసి గిని ఇండెక్స్ అని అంటున్నాం. నాన్ ఇన్కమ్ బేస్డ్ అని చెప్పేసి హెచ్సిఆర్, పీ ఇండెక్స్, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, దీనికి సంబంధించి కంప్లీట్గా మనకు పేదరికం టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే దీని మీద మనం తర్వాత చేద్దాం. నెక్స్ట్ మనము నిరుద్యోగం లేదా అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ చూస్తాం. అవి కూడా మనకు చాలా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది, తక్కువ క్లాసులలోనే. ఓకే, దాని తర్వాత మనం డెమోగ్రఫీ స్టార్ట్ చేసుకుందాం, ఇండియన్ ఎకనామీ. దానికి సంబంధించి లేదా ఇండస్ట్రియల్కి చూద్దాం, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్. అవి చెప్పుకుంటే కంప్లీట్గా మన ఎకనామీ ఆల్మోస్ట్ మనం చెప్పినట్టు అయిపోతుంది. ఒక థర్డ్ పార్ట్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఇదే విధంగా మనకి తెలంగాణ ఎకనామీ అనేది ఉంటుంది. దాన్ని మనం దీని తర్వాత కంప్లీట్ అయినాక చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.